ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ టైం ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఏంటంటే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున జరిగినటువంటి విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అందరం కూడా అనుమానాలు వ్యక్తం చేసాం. సో ఇనీషియల్గా పోలీసు వాళ్ళు ఏమన్నారంటే కొవ్వూరులో ఏదైతే ఆయన తూర్తు బండి నిలబడు ఓవర్గా స్ట్రెయిన్ అయిపోయాడు, ఇక్కడికి వచ్చినప్పటికి ఆయన అంతటా ఆయనే పడిపోయాడు, ఎవరు ఏమీ గమ్మును కొట్టలేదు అనేది ప్రిలిమినరీగా వాళ్ళు చేసినటువంటి వాదన. దాని తర్వాత పాస్టర్ చార్లెస్ పాల్ గారు నేను సంఘటన స్థానానికి వెళ్ళి అక్కడ యూ హ్యావ్ డన్ అవర్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. అక్కడ వెళ్తే మాకు చూసింది ఏంటంటే ఖచ్చితంగా ఇది హిట్ అండ్ రన్. ఇదిగోండి, ఓకే, ఇది హిట్ అండ్ రన్. ఓకే, బ్యాక్ సైడ్ ఉంది. ఓకే, ఇదిగోండి, ఇక్కడ ఖచ్చితంగా కారు గుద్దినట్టు బండి మీద ఆనవాళ్ళు కనిపించినాయి. సో వెంటనే పోలీసులకి అన్నంటే అక్కడ బండి సీజ్ చేశారు. ఈవినింగ్ 6 o'clockకి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఏది మన నయారా బంక్ది. అక్కడ ఖచ్చితంగా వెళ్ళి బండి పడిపోయినట్టు. అది ఇప్పటికి ఈ యాక్సిడెంట్ ఆర్ వాంటెడ్లీ డన్ యాక్సిడెంట్ అయితే అకస్మాత్తుగా యాక్సిడెంట్లన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా అక్కడ నివాసిని, నేను ప్రకృతి వేదిక ఓనర్ నేనే. పొద్దున్న లెగితే అక్కడ 500 యాక్సిడెంట్లు చూసాను ఈ 3 సంవత్సరాలు. యాక్సిడెంట్ ఏం జరగదు. కాకపోతే ఈయన ఏంటంటే వారం రోజుల ముందు నాకు ప్రాణహాని ఉందని చెప్పడం, తర్వాత జనరల్గా అక్కడ ఈయనకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈయన మంచిగా క్రిస్టియన్ టీచింగ్ చేయడం ఇలాంటివి అన్నీ ఉన్నాయి. అట్ ది సేమ్ వారం రోజుల ముందే నాకు ప్రాణహాని ఉందని అని పెట్టడం. దానివల్ల ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ అక్కడికి పోలీసులు కూడా ఇప్పుడు అనుమానం మొదలైంది. ఇక్కడ లాట్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ రావడం, ఆందోళన కార్యక్రమాలు జరగడం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. వాళ్ళు కూడా ఫస్ట్ జనరల్ యాక్సిడెంట్ అన్నారు. నిన్న నైట్ హర్ష్ కుమార్ గారు ఈ 2 ఇన్సిడెంట్స్ని కంపేర్ చేసి మేము వెళ్ళిన వీడియో క్లిప్ని కూడా ఎస్పీ గారికి పంపించి క్లియర్గా హిట్ అండ్ రన్ కనిపిస్తుంది. ఆయన వారం రోజుల ముందు కూడా నాకు ప్రాణహానందం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్దేశం కార్ని ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారంటే ఇంకా పట్టుకోలేదు, అంటే ఇప్పటికి ఆల్టుగెదర్ రోజున్నర అయిపోయింది, మోర్ దెన్ 24 hours అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కార్ని పట్టుకోవడం అంటే చాలా బాధ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న మన అందరం కూడా చేయాల్సింది ఏంటంటే ఇది అకస్మాత్తుగా జరిగిన యాక్సిడెంటా లేదా కావాలని గుద్ది చంపేశాడు, మిగిలిన ఏవి కూడా నమ్మద్దు. ఇంకోటి బ్యాగ్ ఏదో మిస్ అయిందన్న రూమర్ ఒకటి ఉంటుంది, అది రూమరా లేదా నిజమా? అని పట్టుకుపోయి ఉంటాడండి, దొంగడు పట్టుకుపోయి ఉంటాడంటే మనం ఎక్కడ చెప్తాం అంటే అది బ్యాగ్ అయితే మిస్ అయింది జరిగిందా? అక్కడ బ్యాగ్ మిస్ అయిందా? అక్కడ అది బ్యాగ్ మిస్ అంటే మీరు అక్కడ లొకేషన్కి వెళ్ళారంటున్నారు కాబట్టి అక్కడ బ్యాగ్ లేదు. ఇక్కడ చిన్న విషయం చెప్తున్నాను, మనం అందరం ఒకటే, ఇక్కడ అందరూ కాజ్ ఒకటే. ఏది ఆయనకి న్యాయం చేయాలి, లేకపోతే ఆయన తరఫున మనం అందరం పోరాడుతాం. ఇక్కడ నాకు అనిపించింది ఒకటి చెప్పనా, అన్వాంటెడ్గా అన్రెస్ట్ అయితే మటుకు కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మనందరం కాదు, కానీ కొంత క్రియేట్ అవుతుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. నేను అక్కడే నించుని ఉన్నాను, నాకు ఒక ఫోటో వచ్చింది. ఏమని? చెస్ట్ మీద కాలుతో తగ్గినటువంటి మరక ఉంది. నా పక్కనే అంబులెన్స్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఆయన్ని తీసుకొచ్చిన అంబులెన్స్ డ్రైవర్ నా పక్కనే ఉన్నాడు. ఒరే చెస్ట్ మీద ఉందంటున్నారు కదా, నువ్వు చూసావా అన్న? ఎవడన్నా చెప్పింది లాగ్ కొట్టేయండి అన్నాడు. ఇది తప్పు. ఆయనకి 2 కాళ్ళకి షూస్ ఉన్నాయి. నేను ఇలా తీస్తుంటా షూ ఊడిపోయింది. నేనేం చేశాను, తీసాను, పొట్ట మీద పెట్టాను. ఓకే, మీరు బట్టి అంటు నర్స్ ఏమో అది పక్కన ఉన్న ఆయన ఏమో అది కూడా తీసి ఇంకోటి ముందెట్టాడు. ఆ 2 బాడీ అంటే మీరు బాడీని పిక్ చేసేటప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారా? ఉన్నారు. ఓకే, పోలీసులు లేకుండా యాక్సిడెంట్ స్పాట్లో అంబులెన్స్ వాడు లిఫ్ట్ చేయడు. సో ఇక్కడ జరిగింది ఏంటి, 2 షూస్ తీసి ఆయన మీద పెట్టారు. వెంటనే పోలీస్ ఆఫీసర్ అన్నాడంట, అదే కానిస్టేబుల్ అన్నాడంట, ఏమంటే ఈ షూస్ మీరు పట్టుకుపోతారు, మన షూ మిస్సింగ్ అంటారు, ఇక్కడే పడేయండి అన్నారు. అవి అక్కడే పడేసాయి. ఫోటో మటుకు ఏమైనా సర్క్యులేట్ అవుతుంది. కాలు గుండు మీద మచ్చలు ఉన్నాయి, పొట్ట మీద తన్నారు, ముఖం మీద తన్నారు. ఏ విధమైనటువంటి అపోహలు నమ్మదు. దేర్ ఈజ్ సమ్ అన్రెస్ట్, ఇట్ ఈస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి పరిణామం ఏంటంటే ఇప్పుడు అందిన వార్త, జ్యుడిషియల్ ఎంక్వైరీని నామినేట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఒక జడ్జి వెళ్ళి దాని సంఘటనా స్థలాన్ని పరిశీలించి వెనకాల ఎవరన్నా కొట్టారా లేకపోతే ఇతను ఎలా పడిపోయాడు అనేది పోస్ట్ మార్టంలో కూర్చోడం అంటే ఇది ఎంతో పెద్ద ఇన్సిడెంట్స్లో జరిగినాయి. హత్రాస్ లాంటి ఇన్సిడెంట్స్లో రాహుల్ గాంధీ వల్ల అయితే జరిగింది. అలాంటిది జ్యుడిషియల్ పోస్ట్ మార్టం అంటే ఈజ్ నాట్ ఎ జోక్.
కొంచెం మన సమయం పడింది. వీళ్ళు హ్యావ్ సమ్ అప్డేట్ అంతే, అంతకన్నా దెర్ ఇస్ నో హిడెన్ థింగ్స్. ఇంకోటి ఏంటంటే ఈ ఎస్పీ గారు కాకుండా వేరే ఎస్పీ ఎవరన్నా మాకు అనుమానాలు వచ్చాయి. దిస్ ఎస్పీ ఈజ్ వెరీ జెన్యూన్, వెరీ జెన్యూన్. ఎందుకంటే మావోయిస్టులు కూడా షూటెడ్ సైడ్ ఆర్డర్స్కి చాలా పెద్ద మూమెంట్ ఉన్నటువంటి ఎస్పీ, మంచి ఎస్పీ, చాలా పారదర్శకంగా ఉంటాడు ఆయన, నిజాయితీ గల ఆఫీసర్. కాబట్టి ఈ ఎస్పీ గారు ఉన్నారు బట్టి మేము ధైర్యంగా ఇంకోటి ఉంటే మేము చెప్పలేము. అట్లే మీరు పోలీసులతోటి కొంచెం దగ్గరగా, అంటే మీరు సంఘటన స్టార్టింగ్ నుంచి ఉన్నాయి అంటున్నారు కదా, ఇంతవరకు పోలీసులు ఆయన ఫోన్ కాల్స్ని ట్రేస్ చేస్తున్నట్టుగా కానీ, లేకపోతే ఆయన ఏ జర్నీలో వచ్చారో అది మీకు దృష్టిలో ఏమన్నా ఉందా? అండి, పోలీసులు రిలీజ్ చేయకపోతే ఆయన రైట్ఫుల్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాడన్న విషయం మీరు నేను గమ్మున పట్టుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసే కదా ఫస్ట్ ఊరు టోల్ ప్లాజా వీడియో రిలీజ్ చేశారు, చూసారా? చూసాను. సో అంటే మనకు అర్థం ఏంటంటే ఆయన విజయవాడ నుంచి వైజాగ్ వైపు వెళ్తున్నాడు, అంటే ఆయన కరెక్ట్గా ఆపోజిట్లో రావట్లే. సో వెనకాల కారు గుద్దింది, ఒక వెళ్ళి ఆయనకేమో హెల్మెట్ ముందు గార్డ్ లేదు. చూసారా హెల్మెట్? చూసాము. అయితే ఆయన అంటే చాలా మంది అనేది అక్కడ డివైడర్లు కానీ ఎటువంటి రాళ్ళు కానీ లేవు, ఆయన ముఖం దేనికి హిట్ చేసింది అన్న క్వశ్చన్ అయితే ప్రశ్న. నేను అక్కడే ఉంటాను. ఓకే, మీరు చెప్పండి. అంతా ఏంటంటే 15 feet ఇట్స్ కారిడార్. ఓకే, అది ఏమంటారు, ఆ హైవే మీద అక్కడ వాళ్ళే కదా. నేను మనోడు వైఎస్ఆర్సీపీలో పెద్ద లీడరు, అదే నియోజకవర్గం అక్కడే తిరుగుతాడు పొద్దున్న లేకపోతే. మీకు విషయం చెప్తున్నా, హైవే నార్మల్ ల్యాండ్స్ కన్నా ఎంత ఉంటుంది, 20 అడుగులు అండి. చూడండి, అక్కడి నుంచి బండి వేసుకుని కింద పడిపోతే ముఖం పచ్చడైపోతా అవుతాం, తొక్క అయిపోతాం. అలాంటిది 15 అడుగుల నుంచి అతను కంకర్రాళ్ళ మీద పడిపోయాడు. యాక్సిడెంట్ అదేమన్నా మామూలు దాంట్లో పడ్డాడే. అతను అందరికీ సుపరిచితుడండి, అతనికి నెగిటివ్ క్రిస్టియన్ కమ్యూనిటీలో మంచి ఫాలోయింగ్ ఉందండి. ఆయన చనిపోయాడు అని అంటే ఆటోమేటిక్గా ఉద్రేకంగా అందరూ, మేము కూడా విషయాన్ని దగ్గర నుంచి చూసి రెచ్చగొట్టి రాయి మీద కానీ అక్కడ బ్లడ్ ఇట్లా పారుతుంది కదా బ్రదర్. అంటే బయటకు వచ్చిన ఫోటోలలో ఎక్కడ కూడా అక్కడ రాళ్ళ మీద బ్లడ్ కనిపించలేదు. కర్ర ఉన్నట్టుగా కూడా కర్ర కూడా సర్క్యులేట్ అవుతుంది. ఒకటి బ్యాగ్ లేదు అక్కడ. ఓకే, అదే సార్, కొవ్వూరు టోల్ గేట్ దగ్గర డూమ్లెట్ ఆఫ్ చేసుకుని వచ్చింది కదా సార్, అక్కడ ఆఫ్ ఉంది సీసీటీవీలో. మామూలుగా అయితే డూమ్లెట్ ఆన్ అయ్యే సార్, మరి అక్కడ ఎందుకు ఆఫ్ వచ్చింది సార్? ఇంకోటి మరి అలాగే ఇక్కడ ఇది 100% యాక్సిడెంట్. మరి 100% ఆయన చెప్పట్లేదు, ఆయన చూసిన దానికి క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ప్రశ్నిస్తున్నాం. నేను కూడా నీకు శత్రునే కాదు అన్న, ఒకటే సందర్భం. అంటే మేము హైదరాబాద్ నుంచి దీనికోసం తెలుసుకోవడానికి వచ్చినాము. కంక్లూజన్ కావాలని గుర్తించారా, అకస్మాత్తుగా జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. డోంట్ గో రెస్ట్లెస్. అయితే మనం చెప్పలేదు కానీ పోలీసు వాళ్ళు ఇంకో విషయంలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, మనకి చెప్పట్లేదు. ఏంటి, కొవ్వూరు దగ్గర ఉన్న అతను నయరా బంక్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ ఒకడైనా ఈయన తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టేశారు. ఓకే, చెప్పరండి. జ్యుడిషియరీ ఎంక్వైరీ అంటే చిన్న విషయం అనుకుంటారా ఏంటి? పోలీసులు అంటే మోసం చేస్తారండి, కోర్టులు కూడా మోసం చేస్తాయా? కోర్టుల మీద మాత్రం విశ్వాసం లేదు. వీ హ్యావ్ టు వెయిట్. ఒక గంట టైం ఇస్తే మనకు తెలుస్తుంది. మీ యొక్క డౌట్స్ నాకు అర్థమైంది. అన్న, లాస్ట్ చిన్న క్వశ్చన్ చాలా మందికి ఉన్న ఈ అనుమానం. ఒక విషయం చెప్పేదంట, నువ్వు ఇక్కడ గమ్మున ఎట్టిన వీడియో పెట్టి అడుగుతున్నావు, నువ్వు సంఘటన స్థలానికి వెళ్ళో లేదు. కాదు, నాకు ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అండి. ఐ షో యూ సంథింగ్. మీరు ఎవరు వెళ్ళలేదు వెళ్ళారా? సార్, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో బ్లడ్ అంతా కింద బండికి. అదండి, అంటే ఇప్పుడు మనిషి స్పాట్ డెడ్ అవ్వలేదేమో, పట్టణంలో గుద్దుకుని వెంటనే ఇలా చేయబట్టుకుని దానికి రాసేయడం. మనం ఏమైనా చూసి వచ్చామా? లెటర్స్ ఫస్ట్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ముఖం మీద గాయం ఉంది, ఇంకెక్కడ గాయాలు లేవంటే దానికి అర్థం ఏంటంటే ఆయన ఫ్రంట్ ఫేస్ కవరింగ్ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, హెల్మెట్ పెట్టుకోలేదు. అది అయితే మనకు తెలిసింది ఫస్ట్ పాయింట్, అదైతే క్లియర్. ఓకే, దెబ్బ ఇక్కడే ఉంది, ఇంకా బాడీ మీద ఎక్కడ దెబ్బలు లేవు అని అంటే అతను ఎవరు అటాక్ చేయలేదని అర్థం. మనం అనుకోవచ్చు. ఇక్కడ కొట్టినా చిన్న విషయం కాదు. అందులోని వీడియో రికార్డెడ్ ఎవిడెన్స్తో జడ్జి సమక్షంలో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ. ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే.
ఏ మాత్రం దెబ్బ ఉందంటే బయటికి వెళ్ళి బస్ తగలు పెట్టద్దు నేను ఉంటాను. అర్థమైందా? బాబు ఏం మాట్లాడతా నేను నువ్వు కొట్టేసి ఇక్కడ అందరిని రెచ్చగొట్టేసి వీళ్ళందరి మీద కేసులు ఏదైనా ప్రశాంతంగా మేము నేను ఇంటర్మీడియట్లో బస్సు తగలబెట్టి బయటకు వచ్చినండే 35 సంవత్సరాలు. అలాగని చెప్పి మీ అంత ఉద్రేకంగా నేను ఉండగా ఎందుకు ఉండను సమయం ఇంపార్టెంట్ విషయం నాకు తెలుసు కాబట్టి దగ్గర నుంచి నేను పరిశీలిస్తాను. వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.